జూన్ 26 నుండి అనగా 2025 జూన్ 26వ తేదీ నుండి ఆషాఢమాసం ప్రారంభమవబోతోంది. మనకు మొత్తం 12 తెలుగు మాసాలు ఉంటాయి. ఆ మాసాలన్నిటిలోనికి ఆషాఢమాసం చాలా శక్తివంతమైనది, చాలా ప్రత్యేకమైనది. శుభకార్యాలకు పనికిరాదు అని భావించబడుతూ ఉన్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్య ఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢమాసం చెప్పబడుతుంది. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు గనుక ఈ మాసానికి ఆషాఢమాసం అనే పేరు ఏర్పడింది. ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢమాసం ప్రత్యేకమైనది కాదు. ఈ నెలలో శుభకార్యాలు జరగవు. ఆషాఢమాసంలో కొత్త కోడళ్ళు అత్తగారింట్లో ఉండకూడదు. ఆషాఢమాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది. ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వివాహాలు జరిపించరు. ఎందుకంటే ఆషాఢమాసం పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకీ సేవలకు శుభప్రదం. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఆషాఢంలో పండితులు కూడా పూజా కార్యక్రమాలలో నిమగ్నమై బిజీగా ఉంటారు కనుక పండితులకు టైం ఉండదు. అందుకే ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయకూడదని పెద్దలు నియమం పెట్టారు. అంతేకాదు ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోనికి వెళ్తాడు. దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవు. ఈ కారణం వలన కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయరు. అయితే ఈ ఆషాఢమాసం వచ్చేలోపు కొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని మనల్ని కోటీశ్వర్లుగా మార్చేస్తుంది. ఇలా ఆషాఢమాసంలో కానీ ఆషాఢమాసం వచ్చేలోపు కానీ ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే తరగని ఐశ్వర్యం వస్తుంది. 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్నా డబ్బే డబ్బు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఎందుకంటే ఈ వస్తువులు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, దురదృష్టాన్ని తొలగిస్తాయి. అనేక రకాల సమస్యల నుండి మనం బయటపడగలుగుతాము. ఆషాఢమాసం చాలా శక్తివంతమైనది కనుక ఆషాఢమాసంలో ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుందని వేద పండితులే చెప్తూ ఉన్నారు. శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ వస్తువులు మన సుడిని తిప్పుతాయి, మనకు అదృష్టం పట్టేలాగా చేస్తాయి. ఈ వస్తువులతో మనకు చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఆషాఢమాసంలో లేదా ఆషాఢమాసంలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మరి ఇంతకీ ఆషాఢమాసంలో లేదా ఆషాఢమాసంలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఈ ఆషాఢమాసం చాలా గొప్పది కాబట్టి మర్చిపోకుండా ఈ ఆషాఢమాసం వచ్చేలోపు లేదా ఆషాఢమాసంలో చక్కగా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి. మీ దరిద్రాలు తీసేయడానికి, ధనాన్ని తెచ్చిపెట్టడానికి, మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, మీ సంపాదనను పెంచడానికి ఉపయోగపడే వస్తువులు. ఈ వస్తువులకు అతీత శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ వస్తువులు మంగళకరమైన వస్తువులని కూడా ఒక రకంగా భావించుకోవచ్చు. అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను ఆషాఢమాసంలో మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలు, కోట్లు దూసుకు వస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు సముద్రం నుంచి లభిస్తాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. గవ్వలు కూడా సముద్రం నుంచి వస్తాయి కాబట్టి ఆ గవ్వలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఆషాఢమాసంలో గవ్వలను తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాము. బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు. ఎందుకంటే గవ్వలకు అంత పవర్ ఉంటుంది. గవ్వలతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆషాఢమాసంలో ఒక 100 రూపాయలు పెట్టి గవ్వలను తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ గవ్వలు ఉంటే అవసరం లేదు.
లేనివారు మాత్రం ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చే లోపు తప్పనిసరిగా ఒక 5 గవ్వలను అయినా సరే తెచ్చుకోండి. ఆ గవ్వలను బీరువాలో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన మీకు ఉన్న దరిద్రం పోతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, మీ సంపాదన పెరుగుతుంది. ఇక ఆ తర్వాత ఆషాఢ మాసంలో తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఆషాఢ మాసంలో లవంగాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. డబ్బుతో మనం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు, ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు తప్పనిసరిగా లవంగాలు కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఆషాఢ మాసంలో మీరు లవంగాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. పెద్ద ప్యాకెట్ ఏమీ అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 10 రూపాయల చిన్న లవంగాల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు లవంగాలను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా లవంగాల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ లవంగాలు డ్యామేజ్ లేకుండా చూసుకోండి. నార్మల్గా 20 రూపాయలు పెడితే మనకు ఒక 10 లవంగాలు వస్తాయి. 50 రూపాయలు పెడితే మనకు అందులో 20 నుండి 30 లవంగాలు వస్తాయి. మీరు ఒక చిన్న ప్యాకెట్ను తెచ్చుకోండి, సరిపోతుంది. ఈ లవంగాలను మీరు తెచ్చుకుంటారు కదా. తెచ్చుకున్న తర్వాత ఆషాఢ మాసంలో అమ్మవారి ఫోటో ముందు ప్రతిరోజు దీపం పెట్టుకోండి. దీపం పెట్టిన తర్వాత ఇలా కొని తెచ్చుకున్న లవంగాలలో నుండి ఒక లవంగాన్ని తీసి ఆ దీపంలో వేయండి. ఇలా ఆషాఢ మాసంలో నెల రోజులు లవంగం వేసి దీపం పెట్టండి. ఆషాఢ మాసంలో ఇలా లవంగం వేసి దీపం పెట్టడం వల్ల చక్కటి యోగం అయితే కలుగుతుంది. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు. మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. ఇలా గనుక ఆషాఢ మాసంలో మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోయి మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది. అమ్మవారి యొక్క చల్లని చూపు మీపై ఉంటుంది. ఆమె యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు అత్తరు చేశాను అంటే చిన్నది అత్తరు చేసా మనకు దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో కదా. అలాంటిది తెచ్చుకోండి. తెచ్చుకుంటే చాలా మంచిది. అత్తరు సీసా అంటే మనకు నార్మల్గా 25 రూపాయల నుండి 30 రూపాయల లోపే ఉంటుంది. మనకు పూజా స్టోర్స్లో కానీ బ్యాంగిల్ స్టోర్స్లో కానీ ఇలా ఫ్యాన్సీ షాప్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ అత్తరు సీసాను ఆషాఢ మాసంలో మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే అత్తరు అంటే అమ్మవారికి ఇష్టం. అందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. జాస్మిన్ స్మెల్ వచ్చేది కానీ లేదంటే గులాబీ పూలకు సంబంధించినది కానీ మాత్రమే తెచ్చుకోవాలి. ఈ రెండే పరిహారాలకు ఉపయోగపడతాయి. అందుకే ఈ రెండిటిల్లో ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా ఆషాఢ మాసంలో ప్రతిరోజు పూజ గదిలో ఆ అత్తరును కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇక ఆ తర్వాత ఆషాఢ మాసంలో పటికను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పటికను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం పటికను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము. అలానే కాకుండా సర్వ దరిద్రాల నుండి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు. ఆషాఢ మాసం స్టార్టింగ్లో పటికను ఇంటికి తెచ్చుకొని ఆ తర్వాత ఆ పటికకు చక్కగా పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. అలా పటికను చక్కగా ఇంటి ముందు వేలాడతీస్తే చాలా మంచిది. ఈ పట్టిక మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. పట్టికను కొని తెచ్చుకోవడానికి ఈ ఆషాఢ మాసం చాలా మంచిది. అందుకే పట్టికను ఆషాఢ మాసంలో తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారాలు చేయండి, ఫలితాలను పొందండి. ఇక 5వ వస్తువు ఏమిటి అంటే గాజులు. గాజులు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. గాజులను చాలా మంగళకరమైనవిగా భావిస్తారు. కాబట్టి గాజులను ఆషాఢ మాసంలో ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది.
అలా అని మీరు ఇత్తడి గాజులు, ప్లాస్టిక్ గాజులను తెచ్చుకోకండి. కేవలం మట్టి గాజులను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. ఆషాఢ మాసంలో కానీ లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు కానీ ఎప్పుడైనా సరే తెచ్చుకోవచ్చు. డజను, 2 డజన్లు, 3 డజన్లు ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని మట్టి గాజులను అయినా సరే తెచ్చుకోవచ్చు. అవి కూడా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను మాత్రమే తెచ్చుకోవాలి. అలా తెచ్చేసుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి 15 రోజుల పాటు అలా వదిలివేయండి. 15 రోజుల తర్వాత ఆ గాజులను తీసి ఇంట్లోనే ఆడవారు వేసుకోవాలి. అంటే సగం గాజులను ఇంట్లోనే ఆడవారు వేసుకుని మిగిలిన సగం గాజులను మీ ఇంటి దగ్గర ఉండే ఎవరైనా ఒక ముత్తైదువుకి ఇవ్వండి. ఇలా ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు మట్టి గాజులు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఖాయం. కాబట్టి గాజులను కూడా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఆషాఢ మాసంలో కుంకుమను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. కుంకుమ చాలా మంగళకరమైనది. కుంకుమ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. కుంకుమన్న, సింధూరమన్న దేవతలకు ఇష్టం కాబట్టి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా కుంకుమను ఇంటికి తెచ్చుకోవాలి. కుంకుమను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. కుంకుమ చిన్న ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్నా లేదంటే పెద్ద ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్నా మనకైతే అద్భుతాలు జరుగుతాయి. మంచి ఫలితాలను చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మనకు ధనం వస్తుంది. మన ఇంటి సంపాదన పెరుగుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది. ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు కుంకుమను ఇంటికి తెచ్చుకోండి. ఆ కుంకుమను పూజా గదిలో పెట్టుకొని వాడుకోండి. మీరు అనుకోవచ్చు, ఇన్ని వస్తువులు చెప్తున్నారు, మేము ఎన్ని కొనుక్కోవాలి అని. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 వస్తువులను మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది. మీకు ఏవైతే అవసరమో, ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పరిహారం చేసుకోవచ్చు లేదా మీ ఇంట్లోకి వాడుకోవచ్చు. అంటే లవంగాలు తెచ్చుకుంటే ఇప్పుడు మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా ప్రతిరోజు దీపంలో వేసుకోవచ్చు లేదా ఈ లవంగాలను ఇంట్లో వంటల్లో వాడుకోవచ్చు. కుంకుమ తెచ్చుకుంటే ఆ కుంకుమను పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా పరిహారాలకు వాడుకోవచ్చు. ఇలా 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. 2 విధాలుగా కూడా మనకు పనిచేస్తుంది. అటు మనం నష్టపోము, అలానే కాకుండా ఇటు మనం తెచ్చుకున్న దానికి కూడా ఫలితం కలుగుతుంది. ఇలా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి 2 విధాలుగా ఆచరించవచ్చు. ముందు ఆ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి, పూజించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం వాటిని తీసి ఉపయోగించుకోవాలి. పడేయకూడదు. అలా అని వాటిని వదిలివేయకూడదు. ఇప్పుడు గాజులు తెచ్చుకుంటాము, మనం పూజ గదిలో పెట్టుకుంటాము, 15 రోజులు పూజించుకుంటాము. ఆ తర్వాత వాటిని మనం చేతికి వేసుకుంటాం, అంతే అన్నమాట. ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. సగం దరిద్రాలు తొలగిపోతాయి. బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. కనుక అందరూ కూడా ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.